సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం. బ్రాహ్మణ బలాన్ని శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. ఎస్, నిజమే. బ్రాహ్మణ్యం బలహీనపడుతుందా? నడుస్తున్న తీరు చూస్తే అదే నిజమనిపిస్తుంది. రాజకీయంగా పోరాటాలు చేసి నిలదొక్కుకోవాలనుకుంటున్న నేతలకు బ్రాహ్మణుల నుంచి ఎలాంటి సహకారం లేదు. అందుకు కారణాలు కూడా అనేకం. బ్రాహ్మణ్యం బలహీనపడుతుంది అంటే ఐక్యత లేకపోవడమే కారణం. రాజకీయంగా ఎదగాలని పార్టీల కండువాలు కప్పుకొని ఏళ్ల తరబడి సేవలు చేస్తూ లీడర్లుగా ఎదిగినా చివరి నిమిషంలో చట్టసభల్లోకి వెళ్లడానికి మాత్రం అడ్డంకులే ఎదురవుతున్నాయి. తాజాగా ఎన్నికల రణక్షేత్రంలో బలైంది బ్రాహ్మణ సామాజిక వర్గమేనని చెప్పొచ్చు. ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో బ్రాహ్మణ సామాజిక వర్గం కనుమరుగవుతుందని తాజా ఎన్నికల సరళి చెప్పకనే చెబుతోంది. అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో 4 సీట్లు ఇవ్వగా 2 ఎమ్మెల్యేలుండేవారు. ఈసారి ఎన్నికల్లో ఒకరైన సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సీటు కేటాయించలేదు. మరో సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతికి మాత్రమే కేటాయించారు. దీంతో గతంలో పోలిస్తే 3 సీట్లు కోల్పోయింది బ్రాహ్మణ సామాజిక వర్గం. ఇక విజయవాడ సెంట్రల్ బ్రాహ్మణుల ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గం చరిత్రలో ఎక్కువగా ఉన్నది ఎమ్మెల్యేలు బ్రాహ్మణులే. పార్టీలు వేరైనా బ్రాహ్మణులు నిలబడితే గెలుపొందే నియోజకవర్గంలో మల్లాది విష్ణు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈసారి విష్ణుకు సీటు కేటాయించకపోవడంతో ఒక్కసారిగా షాక్ కి గురైన బ్రాహ్మణ సామాజిక వర్గం ఆ తర్వాత ఏం జరుగుతుందో చూశారు. కానీ కనీసం మా సీటు మాకు ఇవ్వండనే విజ్ఞాపనలు, ఆందోళనలు కానీ లేవు. దీంతో బ్రాహ్మణుల నుంచి కూడా వ్యతిరేకత లేకపోవడంతో పార్టీ వెల్లంపల్లి శ్రీనివాస్ కు కేటాయించిన సంగతి తెలిసింది. ఇక విశాఖపట్నం, వైజాగ్ లో అధికంగా ఉన్న సామాజిక వర్గం బ్రాహ్మణులే. దాదాపు 2.5 లక్షలకు పైగా బ్రాహ్మణ కుటుంబాలుండగా నార్త్ ఇండియా నుంచి వచ్చి సెటిల్ అయిన వారి కుటుంబాలు కూడా ఎక్కువే. దీంతో విశాఖ సీటు బీజేపీ ఖాతాలో పడేసుకోవాలని ఆ పార్టీ వ్యూహాత్మకంగా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావును రంగంలోకి దించింది. దీంతో 4 ఏళ్ల క్రితం జీవీఎల్ నరసింహారావు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుని విశాఖలోని సెటిల్ అయ్యారు. 3 ఏళ్లుగా ఒక్కరోజు కూడా తీరిక లేకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ కాషాయ కండువాను పరిచయం చేశారు. పార్టీ కార్యక్రమాలు, అధికార పార్టీ తప్పులను ఎత్తి చూపుతూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విశాఖ వాసుల సమస్యలపై పోరాటం చేస్తూ సాధిస్తూనే ఉన్నారు. దీంతోనే వైజాగ్ లో జీవీఎల్ నరసింహారావుకు ఎనలేని ఆదరణ లభించింది. ఉత్తరాంధ్ర వాసులు కూడా తమ కోసం ఆలోచించే నాయకుడు, జనం మధ్యలో ఉండే లీడర్ ఉన్నారని భరోసాతో ఉన్నారు. ఎన్నికల సమయం రావడంతో చివరి నిమిషంలో పొత్తుల పేరుతో పార్టీలు ఆడిన డ్రామాలో బీజేపీ సీటు గల్లంతైంది. దీంతో జీవీఎల్ నరసింహారావు వస్తారన్న విశాఖవాసుల ఆశలు హడియాసలయ్యాయి. అదే సమయంలో బ్రాహ్మణులు కూడా తమ నాయకుడన్నాడని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఏమీ కనిపించకపోవడం దురదృష్టకరం. విశాఖ సీటుపై దాదాపు 15 రోజులుగా నడుస్తున్న డ్రామాకు తెరదించేందుకు బ్రాహ్మణ సామాజిక వర్గం వీధుల్లోకి వచ్చి ఆందోళనలు,
లేదంటే పార్టీ కార్యాలయాల వద్ద నిరసనలు తెలియచేసి కేంద్రం దృష్టికి వెళ్లేలా చేసింటే ఆ సీటు బ్రాహ్మణ సామాజిక వర్గం కోల్పోయేది కాదేమోనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక వేరే సామాజిక వర్గాల సీటు రాకపోతే ఆందోళనలతో అట్టుడికించే సన్నివేశాలు చూస్తూ ఉంటాం. కానీ బ్రాహ్మణ సామాజిక వర్గం మాత్రం సోషల్ మీడియా పరిధి దాటి రాకపోవడం బలహీనపడేందుకు కారణము అన్నది పచ్చి నిజం. సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి.